ఫ్రెండ్స్, మా ఇంట్లో నేను ఔషధ పొడి ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. కొన్ని ఔషధాలు వచ్చేసరికి ఇట్లా వేసుకొని సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇది ఎలా ఫ్రై అయింది అని అంటే కనుక మనకి ఇట్లా బుట్ట బుట్ట పొంగుతాయి అన్నమాట. సౌండ్ లైట్గా చిత్తుతూ ఉంటుంది. ఒక చుక్క ఆయిల్ వేసుకొని వీటిని ఇలా సన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే కడాయిలో ఇలా శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. అదే నూనె కడాయిలో. అలాగే ఒక మినపప్పు కూడా కొంచెము వేసుకోవాలి. 7-8 ఎండుమిరపకాయలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. దాన్ని చల్లారిన తర్వాత ఇదిగోండి ఆ పప్పులోకి అలాగే ఈ ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకొని కొద్దిగంత ఉప్పు, అలాగే ఒక 7-8 ఎల్లిపాయలు, కొద్దిగంత చింతపండు ఇలా సన్నగా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే కోర్సులుగా మన ఔషధ పొడి రెడీ. దీన్ని నేను కర్రీస్ చేసినప్పుడు, డీప్ ఫ్రైస్ చేసినప్పుడు వాటి మీద వేయడంలో